హలో అండి. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ రవి బండారి. సో, ఈరోజు నాతో ఉన్నారు అడ్వకేట్ పృథ్వీ గారు. సో, సార్‌ని మనం తెలుసుకోవాల్సిన తెలుసుకోవాల్సిన విషయాలు సార్‌ని డీటెయిల్‌గా అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అమ్మ. యెస్ సార్. మనకి లీగల్‌గా చట్టంలో ఆడవారికి, మగవారికి ఈక్వాలిటీ చట్టాలు, నిబంధనలు ఎందుకు లేవంటారు సార్? ఆహ్, మన కాన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడే రవి, ఓకే. ఒక ఆబ్జెక్ట్ పెట్టుకున్నాం మనం. ఓకే సార్. అంటే ఇప్పుడున్న చట్టాలు ఏదైతే ఉన్నాయో, ఆ చట్టాలు ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళ టైం దగ్గర నుంచి మనకొస్తున్నాయి. ఓకే. ఐపీసీ కావచ్చు, సిఆర్‌పిసి కావచ్చు, సిపిసి కావచ్చు, ఎవిడెన్స్ యాక్ట్ కావచ్చు. అయన్నీ కూడా ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఒక చట్టాలు. ఓకే సార్. వాళ్ళు తీసుకొచ్చిన చట్టాలు మార్చాలా, మార్చకూడదా అని కాన్స్టిట్యూషన్‌లో డిస్కషన్ వచ్చినప్పుడు, హ్మ్. ఈ జెండర్ డిస్క్రిమినేషన్ మగవాళ్ళు, ఆడవాళ్ళు డిస్క్రిమినేషన్ అప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఆడవాళ్ళు ఇంకా అణగదొక్కపడే ఉండేటువంటి పరిస్థితి 1947లో. ఓకే. వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలి. అవును. అప్లిఫ్ట్ చేయాలంటే ఏంటి? రిజర్వేషన్స్ లాగే మన జనరల్ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్స్, బీసీ రిజర్వేషన్స్ లాగే వాళ్ళకు కూడా కొన్ని అనుకూలమైన చట్టాలు వస్తే వాళ్ళకు కూడా అప్లిఫ్ట్ అవుతారు. వాళ్ళ రైట్స్ బయట చెప్పుకుంటారు. ఓకే. రైట్స్ చెప్పుకొని ఈక్వల్ అవుతారు. ఈక్వల్ ఫుటేజ్‌లోకి వస్తారు అనే ఉద్దేశంతోటి హ్మ్. కొన్ని ఆడవాళ్ళకి ఉండేటువంటి ఈ వెసులుబాట్లు గానీ, చట్టాలు గానీ ఏదైతే ఉన్నాయో, హ్మ్. అవి కొనసాగించాం మనం. అవును. ఓకే. ఉమెన్ హెట్రాసిటీస్‌కి సంబంధించి గానీ, ఉమెన్ మ్యారేజ్ అయిన తర్వాత ఉమెన్‌కి పడేటువంటి బాధలు లైక్ డౌరీ హెరాస్మెంట్ గానీ, హ్మ్. మ్యారేజ్ ముందు జరిగేటువంటి ఈ అడల్ట్రేషన్ గానీ, లేకపోతే అడల్టరీ గానీ, ఏదైనా ఏ ఆస్పెక్ట్ అయినా ఆడవాళ్ళకి సంబంధించింది. ఓకే. అప్పుడు 1947లో మన పరిస్థితి ఏంటి? ఆడవాళ్ళు అందరూ ఉద్యోగాలు చేయట్లేదు. అవును. చాలా తక్కువ మంది చాలా చెప్పాలంటే నెగ్లిజిబుల్ సెక్టర్స్‌లోనే ఉన్నారని చెప్పొచ్చు. టీచర్స్ తప్ప పెద్దంత మిగతా ఫీల్డ్స్‌లో ఆక్యుపై చేసి లేరు. హ్మ్. ఇప్పుడున్నారంటే ఈ రోజుకి లేరు. ఈ రోజుకి 50% రేషియో ఎక్కడా లేదు. ఇంకా ఓకే. 33% ఫైటింగ్‌లోనే ఉన్నారు. హ్మ్. ఈ సమయంలో ఆడవాళ్ళకి ఇవ్వాల్సిన చట్టాలు ఏదైతే ఉన్నాయో, ఆ చట్టాలు వాళ్ళకి సంపాలుగా ఇవ్వకపోతే ఆడవాళ్ళు అణగదొక్కపడతారు అన్న ఉద్దేశంతోటి చట్టాల్లో ఆడవాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వటం అయితే వాస్తవం. ఓకే సార్. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకు ఇచ్చారు అంటే అగైన్ ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటారు. హ్మ్. ఇంటి పనులే చేస్తారు. హ్మ్. ఇంట్లో హోమ్ మేకర్స్‌గానే ఉంటారు. ఈ హోమ్ మేకర్స్‌కి ఉండేటువంటి ఇబ్బందులుంటాయి. హ్మ్. ఆహ్, డబ్బు సంపాదించి తీసుకొచ్చేవాడు ఆడవాళ్ళు పెట్టే అగచాట్లకి ఆవిడ ఎదుర్కోవాలి. ఒకవేళ ఆఫీస్‌కెళ్ళాలి అనుకోండి, హ్మ్. ఆఫీస్‌లో ఉండేటువంటి ఆవిడకి అవమానాలు కావచ్చు, లేకపోతే బయట తిరుగుతున్నప్పుడు మిగతా మగవాళ్ళు ఆవిడ మీద చేసే అఘాయిత్యాలు కావచ్చు, ఏదైనా సరే వాళ్ళకి ప్రొటెక్షన్ ఒకటి ఇవ్వాలి. ప్రొటెక్షన్ లైన్. ఓకే. ఈ జోన్ ఆఫ్ ప్రొటెక్షన్ మగవాళ్ళకి అక్కర్లేదు కదా! అవును సార్. ఓకే. ట్రూలీ స్పీకింగ్. అవునవును. మగవాళ్ళకి ఏం ప్రొటెక్షన్ ఆడవాళ్ళ దగ్గర నుంచి అక్కర్లేదు. అవును. ఐయామ్ కరెక్ట్ టు దట్ ఎక్స్‌టెంట్ యెస్. రవి. ఓకే. కావాలి. అంటే ఇంకా మన ఏదో 1 ఆర్ 2% ఉంటదేమో గానీ మరీ 30, 40% అయితే లేదు. యాస్ ఓకే ఆఫ్ సార్. నౌ. ఓకే. హోమ్ ప్రొటెక్షన్ కూడా అక్కర్లేదు మగవాళ్ళకి. హ్మ్. అండ్ ఆల్సో ఈ ఆఫీస్‌లో ఉండేటువంటి ప్రొటెక్షన్ కూడా అక్కర్లేదు. అక్కర్లేదు. విత్ మెన్ తోటి కాదు. మెన్ టు మెన్ ప్రొటెక్షన్ వేరేగా ఉంటది. అవును. జెండర్ ప్రొటెక్షన్. హ్మ్. ఆడవాళ్ళ వల్ల మగవాళ్ళకి, మగవాళ్ళ వల్ల ఆడవాళ్ళు చూసుకున్నా సరే, ఆడవాళ్ళకి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ అన్నది ఇప్పటికీ రిక్వైర్మెంట్ ఉంది. ఓకే. ఇప్పుడు పాష్ యాక్ట్ ఒకటి ఉంటది. హ్మ్. ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ అని చెప్పి. బిలీవ్ ఆర్ నాట్, ఈ రోజుకి మనం చెప్తున్నాం కదా మీరు ఇది ఆడవాళ్ళకి ఈక్వాలిటీ అవును. ఉన్నప్పుడు లేదు. చట్టాలు వాళ్ళకి ఎక్కువ ఎందుకు ఇచ్చారు, హ్మ్. మగవాళ్ళు తక్కువ ఎందుకు ఇచ్చారు? ఈ రోజుకి హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి పాష్ యాక్ట్‌లో. ఓకే. ఆడవాళ్ళు ఉద్యోగం చేయటానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి ఇచ్చేటువంటి హ్మ్. లీనియన్స్ వాళ్ళని చూసే అవునవును. అవును. రీతిలోను యెస్. వాళ్ళకి ఎక్కువ వర్క్ ఇవ్వటం, అవును సార్. ఈక్వల్ పే ఇవ్వటానికి దడవటం. అవును. ఈక్వల్ పే రాదు అవును. ఆడవాళ్ళకి. అవును సార్. ఈవెన్ కొన్ని సెక్టర్స్ ఉంటాయి. అగ్రికల్చర్ సెక్టర్స్ కానీ, హ్మ్. నాన్ ఆర్గనైజ్డ్ సెక్టర్స్ కానీ, ఆడవాళ్ళకి ఈక్వల్ పే ఉండదు. అవును. ఆడవాళ్ళకి కొంచెం తక్కువ ఇస్తారు. అవును. మగవాళ్ళకి కొంచెం ఎక్కువ ఇస్తారు. ఆ ఈక్వాలిటీ లేదు. హ్మ్. ఇన్‌ఈక్వల్‌గా ఉన్నప్పుడు ఈక్వల్‌గా చేయడానికి చట్టాలు ఉంటాయి. యెస్. ఓకే సార్. ఇది రేషియో తీసుకుంది. అంటే మీరు చెప్పినట్టుగా చూసుకుంటే సార్, ఇప్పుడు ఆడవారికి ప్రొటెక్షన్ కోసం 50, 50 అనేది కూడా లేదంటున్నారు. బట్ ఒక ప్రొటెక్షన్ కోసం అయితే ఆడవారికి కొన్ని చట్టాలున్నాయి. ఆ చట్టాలు చాలా అవసరం ఆడవారికి అంటున్నారు. కానీ అదే ఆడవారు అదే ఆ చట్టాలని అంటే బ్యాడ్ వేలో యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మగవారిని చంపేయడం, సొంత భర్తనే చంపేయడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి కదా! సో, వాటి గురించి మీరు ఏం చెప్తారు? మిస్‌యూజ్ ఆఫ్ ఎనీ యాక్ట్ ఒక సెక్షన్ ఉందనుకుందాం. నేను డైరెక్ట్‌గా అడుగుతున్నా క్వెషన్ రవి. హ్మ్. యాంటీ కరప్షన్ యాక్ట్స్ ఉన్నాయి. అవును.
లంచాలు తీసుకోకూడదు. లంచాలు తీసుకోకుండా ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఓకే. చట్టం ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది? తక్కువే కదా. అవును. ఒక చట్టం నిర్దేశించిన తర్వాత దాని మిస్యూజ్ అన్నది అవ్వకూడదు అని చెప్పలేము, కానీ ఎంత మినిమైజ్ అయ్యింది, ఎంత మ్యాక్సిమం వాడుతున్నారు అనేది మనం ఆలోచించుకోవాలి. ఓకే. మీరు వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూస్తున్నారు, సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూట్ల. మీరు ఏం చేస్తున్నారంటే అర్బన్ ఏరియాస్లో ఉండేటువంటి వ్యక్తులను చూస్తున్నారు. రూరల్ ఏరియా అన్నది ఒక సెక్టర్ ఒకటి ఉంది, అది మర్చిపోతున్నాం. మనం రోజు రోజుకి సిటీలో ఉండి, హైదరాబాద్ సిటీలో ఉండి ఏమనుకుంటామంటే ఇక్కడ ఉండే వాళ్ళు సొసైటీలో ఉన్నారు, బయట సొసైటీలో లేరు. అది కాదు రవి. ఇది మాత్రం సొసైటీ కాదు, ఈవెన్ రూరల్ ఇండియా మొత్తం తీసుకుంటే రూరల్ సెక్టర్స్లో కొన్ని ఇప్పటికీ ఈ రోజుకి కూడా లేడీస్ ఆర్ లిటిల్ సప్రెస్డ్. ఆపరేషన్స్ ఎక్కడెక్కడ ఆపరేషన్స్ ఉన్నాయని సిటీస్లో ఉన్నాయి, కాదంట్లా. ఐఎమ్ ట్రూలీ అగ్రింగ్. ఆడవాళ్ళు ఇక్కడ పెత్తనాలు చెలాయిస్తున్నారు, ఆడవాళ్ళు వాళ్ళకి ఇచ్చిన స్వేచ్ఛని మిస్యూజ్ చేసుకుంటున్నారు. మీరు ఇందాక చెప్పినప్పుడు మగవాళ్ళు చంపేటటువంటి పరిస్థితిలో కూడా ఆడలేదు. దే ఆర్ వెరీ మైన్యూట్ థింగ్. ఒక మైన్యూట్ ఇన్సిడెంట్ తీసుకుని ఒక 10-15 లేకపోతే 100లోనో, ఇప్పుడు ఈ తెలంగాణ ఏరియా ఉందనుకోండి. తెలంగాణ ఏరియా అనేది ఒక 5 కోట్ల మంది జనాభా. ఈ 5 కోట్ల మంది జనాభాలో అందరూ మగవాళ్ళు చంపేస్తారేమో అని ఆడవాళ్ళకి వ్యతిరేకంగా చట్టం తీసుకొచ్చారు అనుకోండి, ఎనార్కీ అనేది వస్తుంది. చట్టం తయారు చేసినప్పుడు ఏంటంటే సోషల్ స్టాటిస్టిక్స్ అనేది ఒకటి చూస్తారు. సాంఘికంగా ఎంతవరకు జరుగుతుంది ఇది, ఈ ఒక ఉపద్రవం ఉంది, ఈ ఉపద్రవాన్ని ఎదుర్కొంటాం ఎట్లాగా, ఆ సోషల్ స్టాటిస్టిక్స్ స్టిగ్మాస్ చూసుకుని దాన్ని బట్టి ఒక చట్టాన్ని తయారు చేస్తారు. ఆ రకంగా తయారైన చట్టాలు లేటెస్ట్ ఎప్పుడు డెవలప్మెంట్ అయినా సరే, ఇప్పుడు సైబర్ క్రైమ్ ఉందండి. సైబర్ క్రైమ్ అనేది ఎప్పుడు వచ్చింది? రీసెంట్గానే వచ్చింది. కారణం ఏంటి? 2004-2005లో ఎప్పుడు వచ్చింది? ఎందుకు వచ్చింది? 2000 వరకు ఎందుకు రాలేదు? అప్పటి వరకు సైబర్ క్రైమ్ లేదు. అప్పటి వరకు లేదు. సడన్గా సైబర్ క్రైమ్ అనేది వచ్చింది. సైబర్ క్రైమ్ వచ్చింది కాబట్టి దానికి తగ్గట్టు యాక్ట్ వచ్చింది. సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి చట్టాలు అంతకుముందు లేవు, కొత్తగా వాళ్ళకి. అంటే ఇప్పుడు రెగ్యులర్గా మనం రోజు పేపర్లో కానీ న్యూస్లో కానీ చూస్తున్నటువంటి మోసాలు ఏదైతే ఫోన్ ద్వారా మోసాలు కానీ కంప్యూటర్ ద్వారా మోసాలు కానీ అనేది స్టార్ట్ అయినాయి, దానిని ఎదుర్కొంటారు. ఆ రకంగా ఒక సోషల్ స్టాటిస్టిక్ ప్రకారం చూసుకుని ఒక చట్టం తయారు చేస్తారు. ఓకే. ఆడవాళ్ళు మగవాళ్ళు చంపుతున్నారంటే చంపటం, హింస పెట్టడం, ఇది మగవాడికి ఈక్వల్, ఆడవాళ్ళకి ఈక్వల్గానే ఉంటుంది. ఎక్కడ తేడా వస్తుందంటే బాగా అర్థం చేసుకుంటారు. ఒక 498A ఉంది. 498A ఎవరి మీద ఉంటుంది? వరకట్నంలో తీసుకుని వచ్చి ఇచ్చి దానిని అధికంగా అడిగితే, లేకపోతే దాని అంశానికి సంబంధించినటువంటి హింస 498A. తర్వాత ఈ డొమెస్టికల్ వాయిలెన్స్, ఆడవాళ్ళు ఇంట్లో పని చేసుకుంటున్న ఆడవాళ్ళు పడే అగచాట్లకి ఇచ్చిన యాక్ట్ DVC యాక్ట్. అదే రకంగా ఈ వాట్ యు కాల్ అసాల్ట్, ఉమెన్ అసాల్ట్. అసాల్ట్ అంటే ఆడవాళ్ళు ఈవ్ టీజింగ్ కావచ్చు, వాళ్ళు వెనకబడుతున్న వాళ్ళు కావచ్చు, ఇది ఇట్లకి. ఈ రకమైన పారామీటర్స్ మగవాళ్ళకి లేవుగా. ఇలాంటి మగవారు ఎదుర్కోలేదు కాబట్టి చట్టాలు లేవు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ సచ్. ఎక్కడ వచ్చిందంటే ఈ మధ్యన ఏంటంటే మగవాళ్ళు కొంతమంది, చాలామంది అని చెప్పచ్చు, ఐ నాట్ హ్యావింగ్ దట్ రేషియో యాజ్ సచ్, మగవాళ్ళు కూడా పెళ్లి వల్ల ఇబ్బంది పడుతున్నారు. పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళు కూడా ఆడవాళ్ళ చేతిలో అగచాట్లు పడుతున్నారు, వాళ్ళు కూడా మానసికమైన హింస పడుతున్నారు, వాళ్ళు కూడా ఈ డైవర్స్ తీసుకోవాలన్నటువంటి పరిస్థితికి వస్తున్నారు. వాళ్ళకి కూడా ఒక చట్టం రావాలి అన్న ఫీలింగ్ అయితే డెవలప్ అయింది. నేనంటే ఏంటంటే అది అప్క్రై అంటాను. అప్క్రై అంటే ఏంటంటే కొంతమంది గట్టిగా చెప్తున్నారు, బట్ వాస్తవాలకు వచ్చేసరికి అది సోషల్ స్టిగ్మా కింద మారేటానికి ఇంకా కొంచెం ఈ స్టాటిస్టిక్స్ అవి తీసుకోవాలి గవర్నమెంట్. అంత ఈజీగా తక్కువ ఒక యాక్ట్ పెట్టేసేస్తే అది మిస్యూజ్ అవుద్ది. అవుదని ఏమైనా గ్యారంటీ ఉందా రవి? అవుతుంది కదా. ఇప్పుడు మీరు అంటున్నారు ఆడవాళ్ళు మిస్యూజ్ చేస్తారు, మగవాళ్ళు కూడా మిస్యూజ్ చేస్తారు. ఆడవాళ్ళకి మగవాళ్ళకి చట్టా ప్రకారం ఇద్దరికి సమానత్వాన్నే ఇచ్చారు. కాకపోతే ఆడవాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ సెక్షువల్కి సంబంధించినటువంటి అబ్యూజెస్ కానీ, లేకపోతే ఇంట్లో వరకట్నం సంబంధించి డొమెస్టికల్ ఈ కొన్ని వాళ్ళకి ఇవ్వటం అనేది వాస్తవం. మిస్యూజ్ జరగటం అని కాదు, ఈ మిస్యూజ్ జరుగుతుంది కాబట్టి 498A ఒకప్పుడు అది 3 years పనిష్మెంట్ అనుకుంటుంది. 3 years పనిష్మెంట్లో వాళ్ళకి అరెస్ట్ ఉండేది.
ఎస్ సార్. దానిని ఏం చేశారంటే అసలు అరెస్ట్ చేయకండి ఇప్పుడు, అరెస్ట్ చేయకుండా మీరు దాన్ని తీసుకెళ్ళి అతని 41 ఇయర్ నోటీస్ తీసుకున్నానికి కౌన్సిలింగ్ చేయండి అని చెప్పేసి డీవీసీలో కూడా అరెస్ట్ లేదు. ఎస్ సార్. ఇవి ఇవి కేసెస్ ఆర్ దేర్, ఫైల్ అవుతున్నాయి. కేసు ఫైల్ అవ్వకూడదని మన అనలేం కాబట్టి, బట్ స్టిల్ వాటికి ఏం పనిష్మెంట్ జైల్లో పెట్టి హింసించేయటాలు ఇవన్నీ లేవు. ఎస్ సార్. ఒకప్పుడు ఉండేవి. దాన్ని ఏంటంటే మిస్యూజ్ జరుగుతుంది కాబట్టి చట్టం వెంటనే మేలుకొని లేదు లేదు 7 సంవత్సరాల లోపల ఉండే పనిష్మెంట్ ఏదైతే ఉందో వాటిలో ఎవరిని అరెస్ట్ చేయకండి, మేజిస్ట్రేట్లు అరెస్ట్ తీసుకోరు అవి. ఓకే సార్. ఒకవేళ 7 సంవత్సరాల లోపల పనిష్మెంట్ ఏదైనా ఉందనుకోండి, మేజిస్ట్రేట్ ఎవరు దరిదాపులో రానివ్వరు. ఓకే ఇది మాకు సంబంధం లేదు, మీరు స్టేషన్లో అండర్టేకింగ్ తీసుకుని పంపించేయండి అంటారు. ఓకే సార్. 7 ఇయర్స్ దాటిన తర్వాత ఉండే పనిష్మెంట్ కేవలం డౌరీ డెత్ ఒకటి ఉంటుంది 304B తప్ప మిగతా ఇవి కూడా ఆడవాళ్ళకి సంబంధించిన కేసులు ఏది కూడా పనిష్మెంట్ జోన్లో ఉన్నది లేదు, రేప్ కేసు తప్ప. ఓకే. అంటే ఇప్పుడు బేసిక్గా ఆడవారైనా మగవారైనా చట్టం విషయంలో చట్టాలను మిస్యూజ్ చేసుకోవడం విషయంలో ఎక్కువ జరుగుతుంది. ఇది మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ప్రెజెంట్ ఇదే. ఇప్పుడు మన చట్టాలు మార్చుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా, లేదా కొత్త చట్టాలు తెచ్చుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా సార్? ప్రపంచంలో ఏ దేశంలో లేని చట్టాలు భారతదేశంలోనే ఉన్నాయి. ఎస్ సార్. మన అతిపెద్ద రాజ్యాంగం కాబట్టి. రాజ్యాంగం కాదు, ప్రతి దానికి ఒక చట్టం ఉంది. అవును సార్, ఎగ్జాక్ట్. ప్రతి సోర్సెస్ ఆఫ్ క్రైమ్ కానీ, సోర్సెస్ ఆఫ్ మిస్ఆర్డర్ కానీ, ఆర్డర్ కొంచెం తప్పింది అంటే ఒక చట్టం ఉంది. మనకే ప్రాబ్లం లేదు. కొత్త చట్టాలు తీసుకురావాలి, కొత్త మిస్యూజ్ జరుగుతుందా కొత్త చట్టాలు అనేసరికి స్ట్రీమ్ లైన్ చేయాలి తప్ప కొత్త చట్టాలు తీసుకొచ్చి ఏదో మార్చేస్తుంది అనుకుంటే అది అబద్ధం అని చెప్పచ్చు. ఇదివరకు చాలా యాక్ట్స్ వస్తే వచ్చుండే, ఇదివరకు ఇది కొత్త గవర్నమెంట్ వచ్చేసరికి కొత్త యాక్ట్ ఒకటి తీసుకొచ్చేది, టాస్క్ ఫోర్స్ సంబంధించింది కానీ, లేకపోతే ఈ యాక్ట్స్ ఎన్నాళ్ళు ఉంటాయంటే కొన్నాళ్ళు ఉండి తర్వాత ఫీడప్ అయిపోతాయి. పార్లమెంటులో జరిగేటువంటి చర్చలో ఈ అంశం వచ్చి దీని మీద మనకి ఒక చట్టం రావాలి తప్ప జనరల్గా ఆర్డినెన్స్ ద్వారా ఒక చట్టం అయితే రాదు. ఇప్పుడు యాక్సిడెంట్ లాస్ వచ్చినాయి, యాక్సిడెంట్ లా మారిపోయింది. నిన్న మొన్న పేపర్లో చూశారు, దగ్గర హైదరాబాద్లోనే అనుకుంటా, మరి మెడ్రాస్లోను దగ్గర ఒక 30 మందో 40 మందో పేరెంట్స్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఎందుకు? పిల్లలుకి బండి ఇచ్చి వాళ్ళు యాక్సిడెంట్ చేసినందుకు. వాళ్ళ పిల్లలు బండిలు తీసుకెళ్ళి యాక్సిడెంట్ చేశారు. ఏం చేశారు? పేరెంట్స్ని తీసుకెళ్ళి లోపల జైల్లో పెట్టారు. ఇది మార్పే, చట్టంలో మార్పే. అంతకుముందు యాక్సిడెంట్ పిల్లోడు చేస్తే మైనర్ ఏం చేయలేమనేవారు. కాదు, తప్పు ఎక్కడ జరుగుతుందని తీసుకెళ్ళి పేరెంట్స్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. 1 రోజు జైలు, 2 రోజు జైలు అట్లా పెట్టడం జరిగింది యాక్సిడెంట్ చేసిన వాళ్ళు. అందుకని ఏంటంటే దీనిలో మనం గ్రహించాల్సింది ఏంటంటే ఏదైనా సరే అంటే స్టాటిస్టిక్స్ మళ్ళీ ఉండేటువంటి ఎక్కువగా జరుగుతున్నాయంటే ఖచ్చితంగా మార్పు ఆటోమేటిక్గా తీసుకొస్తుంది, దాంట్లో డౌట్ లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే సార్ ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సార్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సార్ మొత్తం క్లియర్ చేసేస్తారు. సో చూస్తూనే లేటెస్ట్ అప్డేట్ కోసం బీఆర్కే న్యూస్.